శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహ గతుల్ని గనక చూసినట్లయితే కుంభరాశిలో 1వ స్థానంలో శని కుజులు సంచారం చేస్తున్నారు. 2వ స్థానంలో మీనంలో రవి శుక్ర రాహుయుల యొక్క సంచారం జరుగుతోంది. 3వ స్థానంలో గురుబుధులు సంచరిస్తున్నారు. 8వ స్థానంలో కేతుగ్రహం అనేటువంటిది కన్యారాశిలో సంచరించడం జరుగుతోంది. ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహ గతుల్ని గనక మనం పరిశీలించి చూసినట్లయితే అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. అయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి, ఏ రంగాల వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడతాయి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాసం 3వ స్థానంలో ఉన్నటువంటి గురు బుధ గ్రహాల యొక్క సంచార రీత్యా ప్రతి పనిలోనూ చక్కటి ప్రణాళిక ఉంటుంది. ప్రతి విషయాన్ని దీర్ఘకాలికంగా ఆలోచిస్తారు. ఇప్పుడు జరగబోయేటువంటి కొద్దిపాటి లాభం కన్నా దీర్ఘకాలంలో జరగబోయేటువంటి శాశ్వతమైన లాభాల కోసం మీ వంతు కృషి మీరు చేస్తూ ఉంటారు. ఆ కృషిలో సఫలీకృతం అవటం కూడా జరుగుతుంది. అలాగే నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో, దీర్ఘకాలిక ప్రణాళికతో చేసేటువంటి ప్రతి పని కూడా మీకు అద్భుతమైన విజయాలని, ఆర్థిక లాభాలని తెచ్చిపెడుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి పనిని కూడా ఈ మాసం కొంచెం కొత్తగా, ఎవరు ఊహించని రీతిలో చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో మాత్రం మీ ప్రయత్నాలు కొంతవరకే సఫలీకృతం అవుతాయి. నూతనమైనటువంటి సంస్థలని స్థాపిస్తారు. నూతనంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకుని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఇకపోతే ఈ మాసం అంతా కూడా స్నేహితుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభించటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకుంటారు. తద్వారా విజయపథంలో దూసుకెళ్ళగలుగుతారు. మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని కొంత అనుకూలంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అనుకూలమైనటువంటి పరిసరాలున్న కుంభరాశి వారికి మాత్రమే విజయ అవకాశాలు ఈ మాసం లభిస్తాయి. వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో, వ్యతిరేకమైనటువంటి పరిసరాల్లో, వ్యతిరేకమైనటువంటి మాటల మధ్య మీ యొక్క విజయ అవకాశాలు శూన్యం అవటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ప్రయత్నపూర్వకంగా కుంభరాశి వారందరూ ఈ మాసం మీ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, పరిసరాలని చాలా పాజిటివ్గా ఉంచుకోండి. పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోండి. ఇలా చేసినట్లయితే ప్రతి విజయం మీ ముంగుడికి రావటంలో ఏమాత్రం ఆలోచించడం అనేటువంటిది జరగదు. అద్భుతమైన విజయావకాశాలు ఏర్పడబోతున్నాయి. అయితే అధికంగా ఆలోచించటం, ప్రతి విషయం గురించి డీప్గా, ఓవర్గా ఆలోచించటం వల్ల నిద్రలేమి, ఆహారం అరుగుదల లోపించటం, అజీర్ణం, వాత సంబంధమైనటువంటి నొప్పులు, ఈఎన్టీ సమస్యలు, అలాగే కంటి బాధ, పంటి బాధ ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు బాధపెట్టే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా కుంభరాశి యువత ఎవరైతే ఉంటారో స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ని ప్రయత్నపూర్వకంగా నివారించుకోండి. విహారయాత్రలు, పిక్నిక్లుకి వెళతారు. కుటుంబ సభ్యులతో చక్కటి ఆ సంతోషపూరితమైనటువంటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది. చక్కగా చదివినవన్నీ కూడా గుర్తొస్తాయి. ఇదంతా బాగానే ఉంది. కానీ చదవటమే కష్టమవుతుంది. అంటే చదవాలంటే ఒక రకమైనటువంటి సోమరితనం వస్తుంది. దీన్ని ప్రయత్నపూర్వకంగా విద్యార్థులు వదిలించుకోవాలి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఒకవేళ మీకు చదవటం రాకపోతే కనీసం వినడం అయినా చేసేటట్లయితే విద్యారంగంలో మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మంచి మార్కుల్ని కూడా సాధించగలుగుతారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. నిరుద్యోగులకు వచ్చేటప్పటికీ ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మాసం
ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి ఉద్యోగం రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ప్రతి పనిలోనూ స్థిరత్వాన్ని కోరుకుంటారు. జీవితంలో కూడా స్థిరమైన జీవితం ఉండాలని ఆశిస్తారు. కానీ మీ యొక్క ఆశలు ఏవైతే ఉంటాయో అవి కొంత నిదానంగానే సమకూరే పరిస్థితి ఉంటుంది. కుంభరాశి వారిలో ముఖ్యంగా ఈ మాసం ఎవరైతే 40-45 సంవత్సరాలు దాటిన వారు ఉంటారో వాళ్ళు స్థిరమైనటువంటి జీవితాన్ని, స్థిరమైనటువంటి ఆదాయాన్ని పొందగలుగుతారు. అలాగే 2 లేదా 3 రకాల ఆదాయ వనరుల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం మీకు మల్టీ టాస్కింగ్ అవసరం అవుతుంది. అంటే ఏకకాలంలో అనేక రకాలైనటువంటి పనులను చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది కొంచెం ప్రయత్నపూర్వకంగా ప్రాక్టీస్ చేయాలి. లేని పక్షంలో ఈ విషయంలో మీ యొక్క సక్సెస్ రేట్ అనేది ఉండదు. అంటే మల్టీ టాస్కింగ్ కష్టం అవుతుంది. ఏకకాలంలో అనేక పనులు పూర్తి చేయటం మీకు అసాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటి కోసం మీరు ముందుగా ప్లాన్ చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి. ఇటువంటి అనేక పనులు చేసి అధిక శ్రమ చేసిన తర్వాత మాత్రమే మీకు మల్టీ టాస్కింగ్ కుదురుతుంది. ఇక్కడ మనకు వచ్చే అనుమానం ఏంటంటే చేయకపోతే ఏమైంది, చేసే పని చేసుకుంటూ వెళ్ళవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ అలా కుదరదు. ఈ మాసం నుంచి మీకు మల్టీ టాస్కింగ్ అనేటువంటిది చేసి తీరవలసిన పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో కుంభరాశి వారు, వారికి వివాహ యోగ్యత బలంగా ఉంది. చక్కటి సంబంధాలు కుదిరే పరిస్థితి కూడా గోచరిస్తుంది. సంతానపరమైనటువంటి అంశాల్లో శుభవార్తలు వింటారు. స్త్రీ సంతానం విషయంలో మరిన్ని శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. గతంలో చేసినటువంటి రుణాలని కొంతమేర తీర్చుకోగలుగుతారు. ఆదాయ పన్ను శాఖల అధికారుల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క అలసత్వం ఏదైతే ఉంటుందో పన్ను అధికారుల రూపంలో మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. పన్నుపోటు బలంగా ఉంటుంది. అంటే పంటి బాధ, పన్నుపోటు ఇవి 2 కూడా చాలా ఇబ్బందికరమైంది. మానవ శరీరంలో పంటికి వచ్చేటువంటి నొప్పి ఎంత ఇబ్బంది పెడుతుందో, ఎంత చిరాకు పెడుతుందో ఆదాయ పన్ను లేదా పన్ను శాఖ అధికారుల యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా అంతే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కనుక పన్నుపోటు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలోనూ తార్కికంగా ఆలోచిస్తారు. తార్కిక ధోరణితో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. రాబోయే తరాలకి మార్గదర్శకత్వం వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకుంటారు. చుట్టూ అందరూ ఉన్నా ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడతారు. ఒంటరిగా ప్రయాణాలు చేయటం, ఒంటరిగా జీవించడానికే ఎక్కువ శాతం మీరు మక్కువ చూపించడం అనేటువంటిది జరుగుతుంది. జన్మరాశిలో ఉన్నటువంటి శనికుజ సంచార రీత్యా ఎవరైతే 40 సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వారు ఉంటారో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళకి అజీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు, గ్యాస్ ట్రబుల్, వాత నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇటువంటివి కొంత ఇబ్బంది పెడతాయి. వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం కోసం నియమితమైనటువంటి వ్యాయామం చేయండి. నిరంతరం ప్రతిరోజు నడక అనేటువంటిది సాగించగలిగితే, అంటే ప్రతిరోజు వాకింగ్ చేసేటట్లయితే చక్కటి ఆరోగ్య ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి వస్తాయి. ఈ విషయంలో శ్రమతో అయినా సరే కొంచెం వ్యాయామం చేయటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. మీ యొక్క ఖర్చుల కన్నా మీ కుటుంబ సభ్యుల యొక్క ఖర్చులు పరిధి దాటిపోతాయి. ఈ విషయంలో కొంత ఆందోళన చెందుతారు. అలాగే జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి ఘర్షణల విషయానికి వచ్చేటట్లయితే కొంతమేర ఆ ఘర్షణలు ఈ మాసం నుంచి సమసిపోతాయి. ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఇంట్లో ఉండదు. జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ చక్కటి సఖ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ మాసం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీలో ఉన్నటువంటి మానసిక శక్తుల్ని మేల్కొల్ప చేయడానికి ప్రయత్నం చేయండి. గురుబుధుల యొక్క చక్కటి శుభదృష్టి ఉంది. తద్వారా మీలో ఉన్నటువంటి మంచి పాజిటివ్ ఎనర్జీని కానీ పాజిటివ్ ఆలోచన దృక్పథాన్ని కానీ పెంపొందింపజేసుకోవటం. మానసిక శక్తులు కొన్ని ఉంటాయి. అంటే ప్రతి మనిషికి మనసు ఉంటుంది. ఆ మనసుకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తితో కనుక మీరు ప్రయత్నం చేసేటట్లయితే అన్ని విషయాల్లో అన్ని రకాల రంగాల్లో విజయం సాధించగలుగుతారు. ఈ మాసం కుంభరాశి రాజకీయ నాయకులకి పదవీ భంగం, కొంచెం ప్రజాగ్రహాన్ని చవి చూడక తప్పదు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న ఉద్యోగం విషయంలో తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.
స్పెక్యులేషన్స్, లాటరీస్, స్టాక్ మార్కెట్స్, షేర్ మార్కెట్స్ ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఈ మాసం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు నలుపు రంగు, నీలం రంగు. పూజించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని పూజించాలి. మంగళవార నియమాలు, శనివార నియమాలు పాటించాలి. శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించాలి. అలాగే దురదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం వచ్చేటప్పటికి శుక్రవారం అవుతుంది. శుక్రవారం ఆర్థికపరమైన అంశాల్లో కానీ, స్త్రీ మూలక వివాదాల్లో కానీ కొంచెం దూరంగా ఉండండి. కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే వ్యతిరేకమైనటువంటి రంగు ఎరుపు రంగు. అలాగే ఎరుపు రంగు వస్త్రాలను ధరించవద్దు. నీలం రంగు వస్త్రాలను ధరించేటట్లయితే అదృష్టాన్ని ఇస్తాయి. అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శనివారం, సోమవారం. అలాగే ఈ మాసం కూడా అధిక శాతం మీకు శుభ ఫలితాలు ఉన్నాయి. అదృష్ట సంఖ్యలు 8, 3. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ కుంభరాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలని పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.